హాయగా చల్లగా. లలిత యశస్వి. साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना. निन्दति चन्दनमिन्दु किरणमनु विन्दति खेदमधीरम्. व्यालनिलय मिलने नगरलमिव, व्यालनिलय मिलने नगरलमिव कलयति मनय समीरम्. साविरहे तव दीना. कुसुमविशिखशर तल्पमनल्पविलासकला कमनीयम्. व्रतमिव तव परिरम्भसुखाय, व्रतमिव तव परिरम्भसुखाय करोति कुसुमशयनीयम्. साविरहे तव दीना. प्रतिपदमिदमपि निगदति माधव, निगदति माधव, निगदति माधव, तव चरणे पतिताहम्. त्वयि विमुखे मयि सपदि सुधानिधिरति तनुते तनुदहम्. साविरहे तव दीना राधा, साविरहे तव दीना राधा, साविरहे तव दीना. कृष्णा तव विरहे दीना.
లలిత యశస్వి. నమస్తే సార్. నమస్తే అమ్మా. చాలా బాగుందమ్మా. చాలా గొప్పగా పాడావు లలిత. థ్యాంక్ చాలా యూ గొప్పగా సార్. పాడావు. థ్యాంక్ యూ సార్. ఈ పాట రచన జయదేవుడు అష్టపది. ఇది అవును సార్. భరతనాట్యం అనేది నృత్యానికే పరిమితం అయితే యక్షగానం అనేది నృత్య నాటికకు ప్రసిద్ధి. భారతీయ సాహిత్యంలో మొట్టమొదటి యక్షగానంగా ఈ జయదేవుడి గీత గోవిందంగా చెప్తారు పెద్దలు. ఇందులో ఈ అష్టపదులు ఉంటాయి. అష్టపదులు అంటే 8 చరణాలు ఉంటాయి. ఆ గీతాలన్నిటికీ 8 చరణాలు ఉంటాయి కాబట్టి అష్టపదులుగా ప్రసిద్ధి ఇవి. ఇందులో ఇప్పుడు ఈ చరణంలో అంటే ఈ పాటలో ఉపయోగించిన 3 చరణాలు ఉపయోగించారు. ఇంకొక 5 ఉంటాయి. చాలా బాగా ఆలపించావు. థ్యాంక్ యూ సార్. నాకు అంటే ఇంత సంక్లిష్టమైన పదాలు, సంక్లిష్టమైన స్వరాలు అన్నిటి కూడా ఇంత అలవోకగా పాడడం అనేది ఈ ప్రాయంలో ఇలా పాడటం అనేది ప్రాయానికి ప్రతిభకు సంబంధం లేదు. అయినా ఇంత అద్భుతంగా పాడడం అనేది మాత్రం నిన్ను ఒక్క మాటతో అభివర్ణిస్తున్నా, ఏంటంటే పరిపూర్ణ గాయని. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా చాలా భవిష్యత్తు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. యశస్వి, నమస్తే సార్. చెవుల్లో అమృతం పోసినట్టుగా పాడావమ్మా. థ్యాంక్ యూ సార్. అభినందనలు నీకు. థ్యాంక్ యూ సార్. ముఖ్యంగా ఈ పాట పాడేటప్పుడు అతి కష్టమైన నొటేషన్ ఎక్కడ ఉందంటే ఫస్ట్ వాక్యం మొదటి అక్షరంలో ఉంది, సా విరహే. ఆ సా అన్న దాంట్లో ఉంది మొత్తం అంతా. అది సాధించావు కాబట్టి మొత్తం అంతా సాధించావు. చక్కగా చాలా చాలా కంట్రోల్డ్గా చాలా పద్ధతిగా పాడావు. అభినందనలు. థ్యాంక్ యూ సార్. సభకి నమస్కారం. అమ్మాయి యశస్వి. నమస్కారం ఓ, సార్. యశస్విని అంటే స్త్రీలింగం, యశస్వి అంటే పుల్లింగం. బాగా పాడింది. అందులో ఉండే సంగీత విశేషాలు కీరవాణి గారు చెప్పారు. సరే, దాని కీర్తన మూలాలు సోదరుడు చంద్రబోస్ చెప్పాడు. ముఖ్యంగా విరహం అంటే ఏమిటో గ్రహించగలిగితే ఇవాళ యువతరం అంతా ఆ అమ్మాయి తెలుసుకున్నట్టుగా ఈ పాటకి అర్థం తెలుసుకుంటే నా దృష్టిలో సంసారంలో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు. విరహం అర్థం. ఆ మాటలో చాలా గొప్పతనం ఉంది. సా విరహే తవ దీన అంటే ఆ తర్వాత మొదటి చరణం ఎలా పాడతావో అని నేను చాలా ఆసక్తిగా ఎదురు చూశాను. నిందతి చందనం ఇందు కిరణమను అనుంది. ఆ అమ్మాయి రాధ చందనాన్ని నిందిస్తోంది, మంచి గంధాన్ని. చంద్రకిరణాలను కూడా నిందిస్తుంది. మన కావ్య సంప్రదాయంలో విరహంలో ఉన్నటువంటి స్త్రీ కానీ పురుషుడు కానీ శృంగార సంబంధమైన పదార్థాలు, అందమైన పదార్థాలు, అందమైన దృశ్యాలు అన్నిటిని నిందిస్తారు. ముందు అందరికంటే లోకో చంద్రుడు. ఆయన ఏమీ చేయని వాడిని పట్టుకుని తిడతారు. చంద్రోపాలంబనం అని పెద్ద ఘట్టం అది. ఎందుకు అనేది కాస్త లోతుగా ఆలోచించాలి. కొన్ని లక్షల మంది చూస్తున్నారు కాబట్టి చెబుతున్నాను. విరహ రహ రహసి రహాంసి. రహ అంటే ఏకాంతం, విరహ అంటే ఏకాంతం లేకపోవడం. ఒకసారి పరిపూర్ణ గాయని అని చంద్రబోస్ గారు బిరుదిచ్చారు కాబట్టి ఇది ఆలోచించు, ఇంకా పరిపూర్ణ అవుతుంది. తప్పకుండా సార్. రహ అంటే ఏకాంతం కదా, మరి విరహ అంటే ఇంకొకరు ఉంటే కదా. విగత రహ అంటే విరహ అవుతుంది. కానీ అక్కడ ఉన్నది ఒకరే పాడుతున్నారు కదా, ఒకరే ఆవిడ నీతో విరహంలో ఉంది నువ్వు చెబుతున్నారు అక్కడ విషయం. ఒక్కరే ఉన్నప్పుడే విరహం కదా, ఇద్దరు ఉంటే విరహం ఎలా అవుతుంది? అది సరసం అవుతుంది. ఒక్కరు ఉన్నా కూడా తన ప్రియుడు దగ్గర లేకపోవడం వల్ల, దైవంగా భావిస్తున్నటువంటి ప్రియుడు దగ్గర లేకపోవడం వల్ల ఏకాంతాన్ని ఆస్వాదించలేకపోతాం. అందుకని విరహ అన్నారు. నిజానికి ఆ రహస్యని ఆస్వాదించలేకపోతున్నాం. అంటే ఈ ప్రేయసీ ప్రియుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే, తనకు కావలసిన వాళ్ళు లేకపోతే స్వర్గమైనా అక్కర్లేదు, మోక్షమైనా అక్కర్లేదు. సరిగ్గా ఈ సంప్రదాయంలోనే అందరూ వింటున్నారు కాబట్టి ఒక మాట చెబుతాను. ఇది ఉత్తర దేశపు సంప్రదాయం. జయదేవుడు కూడా అక్కడ వాడే, ఒరిస్సా ప్రాంతం, ఇంకా అదంతా ఉత్తర దేశ సంప్రదాయం. వారి సంప్రదాయంలో భగవంతుణ్ణి భర్తగా భావిస్తారు, భార్యగా భావిస్తారు. మీకు ఉమర్ ఖయ్యాం లాంటి రచనలు చూస్తే భగవంతుడిని ప్రియురాలుగా భావిస్తారు. అక్కడ ఏమంటాడంటే చాలా గాఢంగా, నా ప్రియురాలు ఉంటే చాలు, ఏదో మధువు ఉంటే చాలు అంటాడు. చాలామంది అపార్థం చేసుకున్నారు దాన్ని. అదేవాడు మధువు అంటాడు, ప్రియురాలు అంటాడు, ఇదేమో సాహిత్యం అని. ఆ మధువుని ఒక ప్రసాదంగా, ప్రియురాలని సాక్షాత్ భగవంతుడిగా భావిస్తున్నాడు. నువ్వు లేకపోతే ఈ మధువు బాగుండదు అంటాడు. చాలామంది వినడానికి ఇబ్బందిగా ఉంటుంది అన్నమాట. అంటే అక్కడ ఉద్దేశం ఏమిటంటే, కవిది కానీ భక్తుడిది కానీ భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఈ జీవితమే నాకు అక్కర్లేదు, ఈ మధువు కాదు, ఈ మొత్తం మధుప్రాయమైన జీవితం అంతా అక్కర్లేదు అనేటువంటి గొప్ప భక్తి, జీవుడికి దేవుడి పట్ల ఉండేటువంటి గొప్ప భక్తి ఈ విరహ గీతంలో ఉంది. అందుకని నువ్వు లేకపోతే చందనాన్ని, చంద్రుణ్ణి కూడా నేను నిందిస్తాను. నిందది చందనం ఇందు కిరణమను అని ఆ సృష్టిలో కనిపించే అందమైన పదార్థాలను నిందించడంలో
నువ్వు లేకపోతే నాకేది అక్కర్లేదన్న భావన ఉంది కదా, అది ఒక్కటి ఈవేళ యువతరం అర్థం చేసుకుంటే ప్రేమ వివాహాలు ఎందుకు విఫలమవుతున్నాయో, ఎలా అయితే సఫలం అవుతాయో అందరికీ అర్థం. చాలా బాగా పాడావమ్మా, ధన్యవాదాలు చాలా సంతోషం. నీకు భగవంతుడు ఆశీస్సులు ఉంటాయి. ధన్యవాదాలు సార్. అద్భుతంగా పాడావు. థ్యాంక్ యూ సార్. వెల్ డన్. థ్యాంక్ యూ సార్.